హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ద జేసాయిజీ ట్యుటోరియల్స్. టుడే చూసుకున్నట్లయితే మనకి ఇంపార్టెంట్ అప్డేట్ అయితే వచ్చింది శ్రీకృష్ణదేవరాయ యూనివర్సిటీ నుంచి. ఏంటి ఆ అప్డేట్ చూసుకున్నట్లయితే మనకి మెగా సప్లిమెంటరీ ఉండిండే కదా. సో ఆ మెగా సప్లిమెంటరీ వాళ్ళకి ఫస్ట్ సెమిస్టర్ ఎగ్జామినేషన్స్ అనేది కండక్ట్ చేయలేదన్నమాట. సో ఇప్పుడు అది కండక్ట్ చేస్తున్నారు. అదే అప్డేట్ వచ్చేసి టైం టేబుల్ చూసుకున్నట్లయితే మనకి ఇప్పుడు 18th నుంచి అయితే ఎగ్జామినేషన్ స్టార్ట్ అవుతాయి. టైమింగ్ చూసుకున్నట్లయితే మనకి ఆఫ్టర్నూన్ సెషన్ ఉంటుంది. 2 గంటలకు స్టార్ట్ అవుతుంది, 5 గంటలకు ఎగ్జామినేషన్ అయిపోతుంది. సో 3 గంటల ఎగ్జామినేషన్ మనకు అందరికీ తెలిసినదే ఇది. ఇంకా నెక్స్ట్ అప్డేట్ దీంట్లో చూసుకున్నట్లయితే మనకి ఏ ఎగ్జామినేషన్స్ ఏ డేట్స్లో ఉన్నాయనేసి ఒకసారి చూసుకోండి. అండ్ ఇక్కడ మీరు పేపర్ కోడ్ చూసుకోండి. మెయిన్ పేపర్ కోడ్ మీకు ఏ సబ్జెక్ట్ పెండింగ్ ఉన్నా దాని పేపర్ కోడ్ మీరు చూసుకోండి. ఆ పేపర్ కోడ్ మ్యాచ్ అయ్యే డేట్ చూసుకోండి. ఆ రోజు మీకు ఆఫ్టర్నూన్ అయితే ఎగ్జామినేషన్ ఉంటుంది. సో మనకి 18th చూద్దాం ఎగ్జామినేషన్స్. 18th వచ్చేసి మనకి ఇంగ్లీష్ ఉంటుంది. పేపర్ 2 అనేది ఉంటుంది కదా, ఇంగ్లీష్ అందరికీ S1 201 అండ్ S1 201 OR ఉంటుంది, NR ఉంటుంది. 2 సిరీస్లు ఉండే ఓల్డ్ దాంట్లో. సో మీ సిలబస్ ఏదైతే ఉంటుందో మీకు మీరు రాసేటప్పుడు ఎగ్జామినేషన్ ఏదైతే సిలబస్ ఉందో అదే మీరు ప్రిపేర్ అవ్వండి. సో దాన్ని డిపెండ్ చేసుకుని మీకు క్వశ్చన్ పేపర్ అనేది తయారు చేస్తారనమాట. నెక్స్ట్ 19th చూసుకున్నట్లయితే మనకి ఎగ్జామినేషన్స్ లాంగ్వేజెస్ ఏవైతే ఉన్నాయో తెలుగు కావచ్చు, సాంస్క్రిట్ కావచ్చు, హిందీ కావచ్చు, ఉర్దూ కావచ్చు. సో అవన్నీ ఉంటాయి. చూసుకోండి మీ ఎగ్జామినేషన్ ఏదనేది పేపర్ కోడ్ చూసుకోండి. నెక్స్ట్ 20 ఎగ్జామినేషన్స్ చూసుకున్నట్లయితే మనకి నాన్ కోర్ వాల్యూస్ ఇవి ఉన్నాయి కదా సబ్జెక్ట్స్. సో అవి ఉంటాయి అనమాట. లైక్ లైఫ్ స్కిల్స్ కోర్సెస్ కావచ్చు. నెక్స్ట్ వచ్చేసి హ్యూమన్ వాల్యూస్ అండ్ ప్రొఫెషనల్ ఎథిక్స్ అంట. సో ఇది ఉండొచ్చు. ఈ పేపర్ వచ్చేసి మీకు 50 మార్క్స్కే డిజైన్ అయి ఉంటుంది పేపర్ అనేది. కాబట్టి 50 మార్క్స్కే కాబట్టి మీకు 2 గంటల ఎగ్జామినేషన్ ఉంటుంది అనమాట. 2 గంటలకు స్టార్ట్ అయితే 4 గంటలకు ఎగ్జామినేషన్ అయిపోతుంది. ఓకేనా. నెక్స్ట్ 21st చూసుకున్నట్లయితే ఎగ్జామినేషన్స్ మనకి ఎన్విరాన్మెంటల్ స్టడీస్, ఓకేనా, ES. నెక్స్ట్ వచ్చేసి CSS కమ్యూనికేషన్ సాఫ్ట్ స్కిల్స్ ఉంది కదా, ఆ పేపర్ కావచ్చు. నెక్స్ట్ వచ్చేసి స్కిల్ డెవలప్మెంట్ కోర్సెస్ మీకు ఉంటాయి. టూరిజం గైడెన్స్ కానీ, పబ్లిక్ రిలేషన్షిప్స్ కానీ, నెక్స్ట్ వచ్చేసి ఇన్సూరెన్స్ ప్రమోషన్ కానీ, ఎలక్ట్రికల్ అప్లయన్సెస్ కానీ, ఇవన్నీ మీరు మీ యొక్క సబ్జెక్ట్ చూసుకోండి. సో అన్నీ చదువుకుంటూ పోతే వీడియో అనేది లెంత్ అయిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి ఇంకా మెయిన్ సబ్జెక్ట్స్ మనకి స్టార్ట్ అవుతాయి. BA కావచ్చు, BSc కావచ్చు, BBA కావచ్చు. మీ యొక్క సబ్జెక్టులు చూసుకోండి. 23rd ఉండే ఎగ్జామినేషన్స్ చూసుకున్నట్లయితే మనకి మ్యాథ్స్ ఉంటుంది, హిస్టరీ ఉంటుంది, ఫిలాసఫీ ఉంటుంది, అండ్ జియాలజీ, నెక్స్ట్ వచ్చేసి సిమెంట్ సైన్సెస్ సంబంధించినటువంటి సబ్జెక్టు, అండ్ ఫండమెంటల్ అకౌంటింగ్ పేపర్ 1 ఏదైతే ఉందో అది ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి మేనేజ్మెంట్ ప్రాసెస్ కావచ్చు BBA స్టూడెంట్స్కి. అండ్ BCA స్టూడెంట్స్కి వచ్చేసి కంప్యూటర్ ఫండమెంటల్స్ అండ్ ఆఫీస్ టూల్స్ అనే సబ్జెక్టు పేపర్ వచ్చేసి మీకు 23rd ఉంటుందన్నమాట. ఇవి అన్నీ మనకి 23rd ఉంటాయి అనమాట, డిసెంబరు. నెక్స్ట్ చూసుకున్నట్లయితే 24th ఎగ్జామినేషన్స్ వచ్చేసి పొలిటికల్ సైన్స్ ఉంటుంది, అండ్ సైకాలజీ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి కెమిస్ట్రీ పేపర్ ఉంటుంది. అండ్ బీకామ్ వాళ్ళకి చూసుకున్నట్లయితే బిజినెస్ ఆర్గనైజేషన్ అండ్ ట్యాక్సేషన్ ఎవరైతే స్పెషలైజేషన్ తీసుకుంటారో వాళ్ళకి ఉంటుంది ట్యాక్సేషన్. చూసుకోండి వాళ్ళ రిలేటెడ్ సబ్జెక్టు. నెక్స్ట్ BCA వాళ్ళకి చూసుకున్నట్లయితే ప్రోగ్రామింగ్ ఇన్ C ఉంటుంది. ఇదే అనమాట వాళ్ళకి 24th ఉండే ఎగ్జామినేషన్స్. నెక్స్ట్ 26th చూసుకున్నట్లయితే అంటే మనకి డే అనేది గ్యాప్ వస్తుంది ఫ్రెండ్స్, ఓకేనా. 1 డే అనేది గ్యాప్ వస్తుంది. మీరు దాన్ని బట్టి ప్రిపరేషన్ ప్లాన్ అనేది చేసుకోండి. 23rd అయిపోతుంది, 24th. సో డే బై డే వస్తున్నాయి ఎగ్జామినేషన్స్. మీకు టైం అనేది ఎక్కువ ఉండదు. సో బై లక్ ఛాన్స్ ఇక్కడ సండే వచ్చినట్లుంది. 25th అనేది హాలిడే వచ్చింది. సో ఈ సబ్జెక్ట్స్ ఎవరైతే ఉన్నారో 26th వచ్చేసి ఎకనామిక్స్ ఉంటుంది, సోషాలజీ ఉంటుంది, ఫిజిక్స్ ఉంటుంది, నెక్స్ట్ సెరికల్చరు, మైక్రోబయాలజీ. అండ్ బీకామ్ జనరల్ వాళ్ళకి వాళ్ళ సబ్జెక్టు, బీకామ్ ట్యాక్సేషన్ వాళ్ళకి వాళ్ళ సబ్జెక్ట్ చూసుకోండి. అండ్ BBA వాళ్ళు చూసుకున్నట్లయితే IT ఫర్ మేనేజర్స్ అండ్ క్వాంటిటేటివ్ మెథడ్స్ ఫర్ మేనేజర్స్ రిలేటెడ్ సబ్జెక్ట్ అయితే ఉందన్నమాట. BCA స్టూడెంట్స్ చూసుకున్నట్లయితే న్యూమెరికల్ అండ్ స్టాటికల్ మెథడ్స్ అయితే ఉంటుందన్నమాట. నెక్స్ట్ వచ్చేసి 26th అయిపోయినాక మీకు 27th ఉంటుంది ఎగ్జామినేషన్ వచ్చేసి. 27th వచ్చేసి ఎగ్జామినేషన్స్ చూసుకున్నట్లయితే మనకి కంప్యూటర్ అప్లికేషన్స్ ఉంటుంది. కంప్యూటర్ సైన్స్ వాళ్ళకి కంప్యూటర్ సైన్స్ పేపర్ ఉంటుంది. ప్రాబ్లమ్ సాల్వింగ్ ఇన్ C. అండ్ రూరల్ డెవలప్మెంట్ వాళ్ళు కావచ్చు. నెక్స్ట్ వాళ్ళ సబ్జెక్టు పబ్లిక్ అడ్మినిస్ట్రేటివ్ సబ్జెక్ట్స్ మనకి ఇక్కడే ఉంటాయి అనమాట. అండ్ కంప్యూటర్ ఫండమెంటల్స్ అండ్ ఫోటోషాప్ పేపర్ ఎవరికైతే ఉందో వాళ్ళకు కూడా 27th ఎగ్జామినేషన్ ఉంటుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ బయోటెక్నాలజీకి సంబంధించినటువంటి సబ్జెక్ట్స్ కావచ్చు. అండ్ బీకామ్ కంప్యూటర్ అప్లికేషన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి కంప్యూటర్ రిలేటెడ్ సెమిస్టర్ ఫస్ట్ సెమ్ సబ్జెక్ట్ ఏదైతే ఉంటుందో అది ఉంటుంది. సో మీరు ఎగ్జామినేషన్ రాసేటప్పుడు ఇక్కడ చూసుకోండి, మెయిన్ నోట్ చేసుకోండి. ఇక్కడ వచ్చేసి
ఫస్ట్ కంప్యూటర్ అప్లికేషన్స్ వాళ్ళకి ఫండమెంటల్స్ ఆఫ్ కంప్యూటర్ అనేది ఉండిండే. నెక్స్ట్ వచ్చేసి అది చేంజ్ అయిపోయింది, మళ్ళీ ఆఫీస్ ఆటోమేషన్ టూల్స్ అనేది వచ్చింది పేపర్. సో మీకు ఏ సబ్జెక్ట్ అయితే మీరు రాసినారో అదే సబ్జెక్టే పేపరే ఉంటుంది, మీకు మళ్ళీ కొత్తది ఏమి ఉండదు. సో మీ సబ్జెక్ట్ అనేది చూసుకోండి, ఎందుకంటే ఇక్కడ పేపర్ కోడ్ చేంజ్ అయిపోతుంది. ఓకేనా, మీరు ఫండమెంటల్స్ ఆఫ్ కంప్యూటర్స్ రాసింటే మీకు S1362 పేపర్ కోడ్ వస్తుంది. ఆఫీస్ ఆటోమేషన్ టూల్స్ రాసింటే మీకు S1751 అనేది వస్తుంది అనమాట. సో అట్లా పేపర్ కోడ్ మీరు చూసుకోండి, మెయిన్ ఇంపార్టెంట్ మీకు అదనమాట. నెక్స్ట్ వచ్చేసి 28th ఎగ్జామినేషన్స్ చూసుకున్నట్లయితే స్టాటిక్స్ కావచ్చు, అడ్వాన్స్డ్ లాంగ్వేజెస్ ఏవైతే ఉన్నాయో అడ్వాన్స్డ్ ఇంగ్లీష్, అడ్వాన్స్డ్ తెలుగు, అడ్వాన్స్డ్ హిందీ, అడ్వాన్స్డ్ ఉర్దూ ఆ సబ్జెక్ట్స్ కావచ్చు. నెక్స్ట్ జర్నలిజము, బయోకెమిస్ట్రీ, బాటనీ, ఎలక్ట్రానిక్స్ పేపరు, ఇవన్నీ మీకు 28th అంటే ఉంటాయన్నమాట ఎగ్జామినేషన్స్. ఓకేనా, అండ్ బీకామ్ వాళ్ళకి ఇక్కడే అయిపోయి ఉంటుంది. సో మీరు ఈ సబ్జెక్ట్ ఏదైనా మిస్ అయ్యింటే మీరు ఇప్పుడే చూసుకొని మీ యొక్క కాలేజీకి వెళ్ళి సరే ఈ సబ్జెక్ట్ టైం టేబుల్ ఇవ్వలేదు, సో మాకు ఇబ్బంది అవుతుంది అనేసి మీరు ఇచ్చినట్లయితే వాళ్ళు మెయిల్ సెండ్ చేయడం కానీ కరెక్షన్ చేయడం కానీ చేస్తారనమాట. నెక్స్ట్ స్పెషలైజ్డ్ కోర్స్ అనేసి వచ్చినాయన్నమాట. ఎవరైతే న్యూ రెగ్యులేషన్ వచ్చిన తర్వాత స్టూడెంట్స్ ఉంటారో వాళ్ళకి స్పెషలైజ్డ్ కోర్సెస్ అంటే మార్కెట్ ఓరియంటెడ్ కోర్సెస్ ఉంటాయి. ఇవన్నీ మనకి మార్కెట్ ఓరియంటెడ్ కోర్సెస్. ఈ పేపర్స్ కూడా ఎవరైనా పోయింటే వాళ్ళు కూడా రాసుకోవచ్చు. ఈ పేపర్స్ వచ్చేసి ఎగ్జామినేషన్ మీకు 30 అయితే ఉంటుంది ఫ్రెండ్స్. దట్స్ ఇట్ ఫ్రెండ్స్. ఇక్కడ చూసుకున్నట్లయితే సిగ్నేచర్ డైరెక్టర్ ఆఫ్ ఎవల్యూషన్ వాళ్ళది. ఏమైనా మిస్టేక్స్ అండ్ కరెక్షన్స్ ఉంటే ప్రిన్సిపల్స్ వాళ్ళకి ఇన్ఫార్మ్ చేస్తే వాళ్ళు వచ్చేసి యూనివర్సిటీకి అయితే ఒక మెయిల్ సెండ్ చేయడం అనేది జరుగుతుంది. సో కరెక్షన్స్ అనేవి చేస్తారనమాట. ఇంకేమైనా డౌట్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ ఆల్ ద బెస్ట్ ఫర్ ఫ్రెండ్స్. మీ యొక్క ప్రిపరేషన్ అయితే ఇప్పుడే మొదలు పెట్టేసేయండి. లాస్ట్ టైం అయితే లేట్ అయింది, ఈసారి అయితే సో ఎర్లీగా అయితే అప్లోడ్ చేశాను. నెక్స్ట్ టైం ఈ విధంగానే ఎర్లీగా అప్లోడ్ చేయాలంటే మీలో ఎవరైనా నాకు హెల్ప్ చేయాలి. ఓకేనా, మీ యొక్క జీమెయిల్ ఐడి నాకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నా పర్సనల్ అయితే నంబర్ అయితే పంపిస్తాను. సో అక్కడ నుంచి అయితే మీరు నాతో కమ్యూనికేట్ అయ్యి నాకేమన్నా అప్డేట్స్ ఉంటే పంపించినట్లయితే మీకు తొందరగా ఇచ్చేస్తాను అనమాట అప్డేట్స్ అనేవి మన ఛానల్లో కూడా. ఓకేనా, కొత్తగా వాచ్ చేస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని అప్డేట్స్ కోసం. ఓకేనా, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఎంటైర్ వీడియో. బాయ్ బాయ్.